నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమస్తే ఫ్రెండ్స్, ఇది బోయి ప్యాన్లు అండి. బోయి ప్యాన్లో ప్యానల్ నెంబరు HV320 WHB N85 ప్యానల్ అండి. ఇది దీని కంప్లైంట్ ఏంటి అన్నది ఒకసారి ప్లగ్ పెట్టి చూద్దాం. ఇదిగోండి, ఒక లైన్ అవుట్ ఆన్ అయింది. ఇక్కడ ఒక లైన్ అవుట్ వచ్చింది. ఇక్కడ ఒక లైన్ వస్తుంది స్ట్రైట్గా బారు. అయితే వోల్టేజ్ లీటర్ వస్తుంది చూద్దామండి. చూడండి, VGH 29.91 వస్తుంది. VGL -8.8 వస్తుంది. ఇది AVDD అండి, 16.31 వస్తుందండి. చూడండి బార్స్ ఎలా వస్తున్నాయో. ఇది 3.3 వస్తుంది. వోల్టేజ్ అన్నీ కూడా పక్కగా వస్తున్నాయి. అయితే దీని కంప్లైంట్ ఏంటన్నది చూద్దామండి. ఈ కాపు ఓపెన్ చేసి చూద్దాం. కాపులో ఏమైనా కంప్లైంట్ ఉన్నాయా అన్నది అన్నది. ఈ కాప్ పూర్తిగా ఓపెన్ చేశానండి. రైట్ సైడ్ కాప్ పూర్తిగా ఓపెన్ చేశాను. ఒకసారి ప్లగ్ తీసి పెడదాం. ఏమైనా సిమ్టమ్స్ మారేమో చూద్దామండి. రైట్ సైడ్ కాప్ తీసాను కాబట్టి సిమ్టమ్స్ ఏం మారలేదండి. ఇది కాప్ అసలు హీటే ఎక్కలేదు. అంటే స్టార్టింగ్ ఈ కాప్ కొద్దిగా హీట్ ఎక్కింది, కానీ ఈ కాప్ అసలు హీట్ ఎక్కలేదు. ఆ కాప్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఒకసారి ప్లగ్ తీసి పెడదామండి. ఈ కాప్ మనం ఓపెన్ చేసాం కాబట్టి ఒకసారి దీన్ని చేసి ఒకసారి ప్లగ్ తీసి పెడదాం. ఏమీ కూడా వేరియేషన్ ఏం లేదు కాబట్టి ఒకసారి కాపు క్లీన్ చేసి అప్పుడు ఒకసారి చూద్దాం. ఈ కాపు క్లీన్ చేసి వోల్టేజ్ అన్నీ పక్కాగా ఉన్నాయి కాబట్టి PCB బాగా ఉండే ఉంటుంది. PCB ఎక్కడ కూడా
ఓవర్ హీట్ ఎక్కట్లేదు. ఈ ఐసీ ఓవర్గా హీట్ ఎక్కుతుంది. ఈ పీసీబీ మార్చి ఒకసారి మళ్ళీ మనం చూద్దాండి. నాకు ఈ ఐసీ పోయినట్టు, ఈ ఐసీ పోయిందేమో అని. ఫ్రెండ్స్, ఈ స్కాలర్ బాగాలేదనుకున్నాగా, ఈ ఐసీ చాలా హార్డ్గా హీట్ ఎక్కిపోతుంది. అయితే కాఫీ కంప్లైంటా స్కాలర్ కంప్లైంటో తెలియాలంటే ముందు ఏది వేరే స్కాలర్ చూడాలి. అందుకని ఈ స్కాలర్కి నేను క్లీన్ చేసి వేరే స్కాలర్ ఇది. అయితే మనం దీంతో వచ్చిన స్కాలర్ నెంబరు HV320 WHB N85. ఈ స్కాలరు ఇప్పుడు మనం మళ్ళీ వేసింది ఇది ఈక్వల్ స్కాలర్. ఇది HV320 WHB N55. ఇది దీనికి డిజైనింగ్ కూడా కొద్దిగా తేడా వస్తుంది. ఎందుకంటే చూడండి, రెండు యాజ్ ఇట్ ఈస్గా ఉండవు. కానీ ఇక్కడ మనం ఈ డేటా చూసుకుంటే డేటా సేమ్ టు సేమ్ ఉంటుంది అన్నమాట. ఇలా చూడండి, రెండు యాజ్ ఇట్ ఈస్గా ఉండవు. ఐసీలు కూడా డిఫరెన్స్గా ఉంటాయి. ఈ ఐసీ దీని మీద ఉండదు. అయితే ఇది వేసాను. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఒక సైడు కొద్దిగా టీ ఐరన్ పెట్టి కొద్దిగా నొక్కి చూద్దాం. నొక్కి చూసినప్పుడు పిక్చర్ ఎలా ఆన్ అవుతుంది, పిక్చర్ ఏమైనా వస్తుందా, కాఫ్ కంప్లైంటా లేదు. ఈ స్కాలర్ వేసినా సరే మనకి సేమ్ ఫస్ట్లో ఎలా వచ్చేదో కంప్లైంట్ అలా వస్తుందా, అలా వస్తే కాఫ్ కంప్లైంట్ అవుతుంది. లేదు ఈ స్కాలర్ మీద కానీ పిక్చర్ ఆన్ అయితే మాత్రం తప్పనిసరిగా మనకి ఈ స్కాలర్ ఈ ఐసీ పోయి కంప్లైంట్ ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. దీంతో మనం టీ ఐరన్తో ప్రెస్ చేసి చూద్దాం. ఇది కాఫ్ మీద అంటే మనం కరెక్ట్గా నొక్కి పెట్టలేదు కాబట్టి బౌండింగ్ చేస్తే సరిపోద్ది. ఇది ఎందుకంటే పిక్చర్ వస్తుంది, పిక్చర్ రావడం పోవడం చేస్తుంది. ఇది మనం గట్టిగా టచ్ చేసినప్పుడు పిక్చర్ వస్తుందంటే కాఫ్ కంప్లైంట్ లేదు. ఖచ్చితంగా కాఫ్ కంప్లైంట్ అయితే లేదు, స్కాలర్ కంప్లైంట్. ఇప్పుడు మనం రెండు కాఫ్లు కూడా బాండింగ్ చేసి మిషన్ మీద బాండింగ్ చేసి అప్పుడు ఆన్ చేస్తాను. నేను ఈ కాఫ్ కూడా అంటించేస్తాను. అంటే ఒకసారి టీ ఐరన్ పెట్టి మనం కొద్దిగా ప్రెస్ చేసినప్పుడు అది కొద్దిగా హీట్కి టైట్ అవుతుంది. గమ్ము టైట్ అయ్యి మన మిషన్ మీద పెట్టేంత వరకు అటు ఇటు ట్రాక్ జరిగిపోకుండా ఉంటుంది. అలా మ్యాచ్ చేసుకోవాలి. అలా మ్యాచ్ చేసుకొని తర్వాత మనం టీ ఐరన్ పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే ఏదైతే మనం ఏసీఎఫ్ టేప్ గమ్ము ఉందో గమ్ము కొద్దిగా టైట్ అవుతుంది. టైట్ అయినప్పుడు మనకి ట్రాక్లు అటు ఇటు జరిగిపోకుండా ఉంటాయి. మనం మిషన్ మీద ఆన్ చేసేటప్పటికి మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఈ కాఫ్ కూడా అంటించాం కాబట్టి ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉందో, ఆ కాఫ్ ఎలా ఉందో. ఒక్కోసారి ఒక సైడ్ కాఫ్ పనిచేసి ఒక సైడ్ కాఫ్ పని చేయకపోయినా సరే మనకి ఇబ్బంది పెడుతుంది. ఇవి అలా వస్తుంది.
ఆ కాపు కొద్దిగా మనం టైట్ చేసి పట్టుకోవాలి. చూద్దాం ఒకసారి ఈ సైడ్ ఎలా ఉందని. ఈ సైడ్ కూడా బాగుంది. మనం బౌండింగ్ చేస్తే పిక్చర్ పర్ఫెక్ట్గా ఆన్ అయిపోద్ది. బౌండింగ్ చేసి అప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, బౌండింగ్ మిషన్ ఆన్లో ఉంది. బౌండింగ్ చేస్తాను. ఇది బౌండింగ్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ చేశాను ఇక్కడ. ఒకసారి ఆన్ చేద్దాం. కనెక్ట్ చేసి రెండు కూడా బౌండింగ్ చేశాను, రెండు సైడ్లు కూడా. చూద్దాం ఎలా ఉందో. ఈసారి కరెక్ట్గా ఆన్ అయిపోయిందా లేకపోతే ఏంటి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే ఈ స్కాలర్ బోర్డే పోయింది. ఈ స్కాలర్ బోర్డ్లో ఈ ఐసీ బాగా డామేజ్, చాలా హీట్ ఎక్కుతుంటే మనం స్కాలర్ వేసాం అనమాట. స్కాలర్ వేసిన తర్వాత చాలా బాగుంది. ప్రస్తుతానికి పిక్చర్ అంతా ఓకే. అక్కడ లైన్స్ గట్రా ఏం లేవు. వీటికి మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. ఆన్లైన్లో అంటే మేము కాఫ్లు అయితే తెప్పించిన దగ్గర ఇవి కూడా తెప్పిస్తాం. ఈ కాఫ్కి హీట్ సింక్ అనమాట. కాఫ్ మళ్ళీ ఎక్కువ హీట్ ఎక్కకుండా ఎక్కినా సరే మనకు కొద్దిగా హీట్ లాక్కునేలాగా ఇవి అల్యూమినియం స్టిక్కర్స్. ఇవి కాఫ్ హీట్ కోసం మనం ప్రత్యేకించి కొనడం జరిగింది. ఇవి మనం కాఫ్కి వేసామనుకోండి అంటే త్వరగా రిటర్న్ కంప్లైంట్స్ అవి రావు. ఆ మాత్రం కాఫ్ హీట్ ఎక్కినా సరే కొద్దిగా కవర్ చేస్తుంటుంది కాబట్టి మనకి రిటర్న్ కంప్లైంట్స్ రావు. బౌండింగ్ మిషన్స్, బౌండింగ్ ఉన్నవాళ్ళు మాత్రం తప్పనిసరిగా మనం బౌండింగ్ చేసినప్పుడు కొత్త కాఫ్ వేసినా, లేదు పాత కాఫ్కి స్కాలర్ పోయి వేసినా, ఇవి మనం వేసుకుంటే మనకి కొద్దిగా లైఫ్ పెరుగుతుంది. అంటే బేగా రిటర్న్ కంప్లైంట్ రావటం కానీ వేరే కంప్లైంట్ రావటం కానీ ఉండదు. బౌండింగ్ మిషన్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఇది గ్రహించి చేసుకుంటే మనకి కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది. మనకి కూడా మంచి పేరు వస్తుంది. కస్టమర్ మనకి గుడ్ నేమ్, కస్టమర్ దగ్గర గుడ్ నేమ్ అవుతుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ప్యానల్ కంప్లైంట్ ఇలా సెట్ అయింది. మనం పాత స్కాలరు N85 స్కాలరు, మనకి ఇది N55 స్కాలర్. ఇది రెండు స్కాలర్లు కూడా ఈక్వల్ ఒకటే. మనకి ఈ డేటా చూసుకున్నప్పుడు రెండు ఈక్వల్ దగ్గర పెట్టి డేటా చూసుకున్నప్పుడు మనకి కొద్దిగా అర్థమవుతుంది. కొన్ని మనం నెంబర్ల కాఫ్ నెంబర్ని పెట్టి కూడా మనం మ్యాచ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.